డ్రైనేజీ సిస్టమ్ తీసుకొస్తాను, మీ పిల్లలకి మంచి చదువు అందిస్తాను, మీకు కష్టం వస్తే నేను ఆదుకుంటానంటే ఎవరైనా ఓటేస్తాడండి? అయ్యొద్దండి. వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి డబ్బు కావాలి, ఇంకేం కావాలి? మందు కావాలి, బహుమతులు కావాలి, ఇంకోటి కావాలి, ఇష్టమైన నాగరి అంకాలు తిరగాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అర్థమైందండి? ఇట్లా చేస్తే ఈ నాడు తిరిగినోడు ఇప్పుడు నిజంగా మీకు అభివృద్ధి చేస్తానని చెప్తే ఎవరైనా ఓటేస్తాడా? మీకు మంచి చేస్తారను, మీకు డబ్బులు ఏమనంటే దెబ్బ కోడిపోతాడండి. ఆ తర్వాత సంగతి ముందు డబ్బు ఏది ముందేది ముందు మనుషులు ఎట్టంటాడు చూడండి. అట్లాగే సేమ్ ఈ దౌర్భాగ్యులు కూడా బైబిల్ పట్టి జననాడిని తెలుసుకున్న వీళ్ళందరూ కూడా జనాలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఆలోచించండి ప్రియ దేవుని పిల్లల, మీకు అర్థమవుతుంది. ఏమండి? అలాంటి అద్భుతమైన కార్యక్రమం ఇంకా బోల్డ్ అని అసలు ఏమండి అపోస్తులుడు పౌలు గారని మీరు తర్వాత చదువుకోండి. 19వ అధ్యాయం గారు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 20వ అధ్యాయం చదివితే పౌలు గారు చేసిన విశేషమైన అద్భుతాలు అట్లాంటి ఆయన నేడే కాదు, ఆయన నడి కట్టు గుడ్డ తగిలితే చచ్చినోడు పైకి లేచేవాడు. మళ్ళీ అయ్యగారులు ఎవడో తెలుసండి, ఎందుకంటే మాకు ఇలా జరగదండి, మీకు విశ్వాసం ఉండాలండి. విశ్వాసం లేని వాళ్ళకి అసలు ఎవరో తెలియని వాళ్ళకు కూడా స్వస్థం చేశారు ప్రారంభంలో. ప్లస్ యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడు తెలుసండి, అసలు ఎవరికి చెప్పొద్దంటే వీళ్ళు బాగా అవుతుందని చెప్తారు. డబ్బులు కావాలి మరి వాళ్ళకి. చూడండి వాక్యానికి ఎంత విరుద్ధంగా నడుచుకున్నాం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? గుడ్డు వాళ్ళని ఎక్కుంటే అలాగే అపోస్తులందరూ కూడా చచ్చిన వాళ్ళు లేపారు. ఏం లేకపోతే చూద్దాం. ఎక్కడైనా ఇన్ని స్వస్థతల పేరు కార్యక్రమాలు చేస్తారు కదా, కుంటోళ్ళకి కాళ్ళు వచ్చినట్టు కానీ, గుడ్డోళ్ళకి చూపులు వచ్చినట్టు కానీ, చచ్చిపోయిన బతికినట్టుగా చూస్తాం మనం. మరి ఏం పోతుంది చెప్పనండి? కడుపు నొప్పి పోద్దండి, జలుబు పోద్దండి, జ్వరం పోద్దండి, కడుపులో గంటలు పోతాయండి. అవి కంటికి కనపడవు కదండి. కంటికి కనపడి ఇవన్నీ ఏవి? ఇప్పుడు అంకుల్ గారు ఉన్నాయండి, చెప్పారుగా మనం మీకు, పాప ఆయన కన్నుకి యాక్సిడెంట్ జరిగింది. నిజంగా ఆయన కన్ను రప్పించమనండి, మంచి ప్రసంగం చెప్పు, విశ్వాసం ఉంటుందా? మంచి ప్రసంగం చేపిద్దాం అంటే మాయ ఎలాంటి మాయలు చేస్తారో చూడండి ఒకసారి. ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే. అర్థమవుతుందండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. అయితే మరి ఏంటి ఆనాడు ఎందుకు జరిపించారు? ఆడపాలు ఎందుకు జరిగాయి? ఇవాళ మనకి అద్భుతమైన కార్యక్రమం ఎందుకు జరగట్లేదు? అవి జరగటానికి గల కారణం ఏంటో మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి ఏం చేశారట? వాక్యం